అసలు నిన్న ఏం జరిగిందంటే, నిన్న టీఆర్ఎస్ మీటింగ్ జరుగుతుంటే నాకు సంవత్సరం నుంచి పింఛన్ రావట్లేదు, మా ఇల్లు కూలిపోయింది, ఇట్లా పట్టించుకున్నారు ఎవరు లేరు. ఇట్లాంటి మీటింగ్లన్నా జరిగినప్పుడన్నా ఏమైనా చేస్తారని అనుకొని నేను ఆ మీటింగ్ మధ్యలో వెళ్ళాను. వెళ్తే అక్కడ ఏం చేశారంటే, పోలీసులను వెళ్ళనీయకుండా అడ్డుకొని ఒక పక్కకు తీసుకుపోయి ఒక హాఫ్ అన్ అవర్ రాక నన్ను అక్కడ సైడ్కి ఆపేశారు. ఇది ఏంది, ఇది అంతే, నాకు ఎవరు ఆదుకుంటలేరు, ఇప్పుడన్నా అడిగితే నాకు కలిసి ఏదైనా సహాయం చేస్తారని నేను అడుగుదామని నేను ఆడికి వెళ్తే నా మీద నిజంగా పోలీసులు నన్ను పక్కకు తీసేసాక లాస్ట్కి నేను వాళ్ళ నుంచి తప్పించుకొని స్టేజ్ ఎక్కే అంతలోపు అప్పటికి వాళ్ళంతా దిగేస్తుంటే అతను ఏం చేసినా స్టేజ్ ఎక్కే అంతలో ఒక టీఆర్ఎస్ కార్యకర్త వచ్చి నా గల్ల పట్టుకొని కిందికి దుబ్బేస్తే నేను పింఛన్ దగ్గర సంవత్సరం నుంచి నాకు పింఛన్ రావట్లేదు, దాన్ని అడుగుదామని పోయినామన్నట్టు. పోయినాకని దీని అంతా రాజకీయం చేసి అది చేసి అంతా చేస్తున్నారు. ఇదేంటంటే నేను నా అవసరం కోసం నేను చేసింది ఇదంతా, కానీ ఎవరో నన్ను పంపించి ఇది చేసింది అయితే కాదు. ఇదైతే నేను ఇప్పుడే బరాబర్ చెప్తున్నా. వాళ్ళు ఇచ్చి అటు పోయి ఇటు పోయి ఆడ మాట్లాడి ఇదైతే ఎవరు చెప్పలేదు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు సంవత్సరం నుంచి మీకు పింఛన్ రావట్లేదు కదా? కలెక్టర్ ఆఫీస్లో చుట్టూ తిరిగిన, ఎంపీడీఓ చుట్టూ తిరిగిన, ఎంపీడీఓకి 4-5 సార్లు లెటర్స్ ఇచ్చిన, బ్యాంక్ అకౌంట్లు కొత్త అనంటే కొత్త అకౌంట్స్ ఇచ్చిన, తిరిగి యాసకి వచ్చి నేనే యాసలు తీసి పెట్టుకున్నాను. ఇలాంటి మీటింగ్ అయినా జరిగినప్పుడైనా వాళ్ళ దృష్టిలో పడి మనకి ఏదైనా హెల్ప్ చేస్తారు కదా అని చెప్పి నేను పోతే ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పోలీసులను పక్కకు ఆపేసిళ్ళు. ఇదేంటి అని చెప్పి నేను వాళ్ళను కొంచెం ఎస్కేప్ అయ్యి స్టేజ్ మీకు ఎత్తుంటే అక్కడ అలా జరిగింది అన్నట్టు. మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు? నాకేం లేదు, నాకు పింఛన్ రావాలి, మాకు ఇల్లు ఏమైనా శాంక్షన్ చేయాలి. ఒకసారి వచ్చి మా ఇంటికి వచ్చి చూసి మాట్లాడరు. ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నా కూడా ఒకసారి మా ఇంటికి పోయి మరి వాళ్ళ ఇల్లు ఎట్టున్నది, మా ఇల్లు ఎట్టున్నది చూసి తర్వాత వచ్చి నాతో మాట్లాడరు. నేను దేనికంటే దానికి రెడీ.